ఇందులో తగినంత ఉప్పు, తగినంత వాటర్ వేసుకొని దాన్ని మిక్స్ చేస్తూ ఉన్నారు. అలా మిక్స్ చేసి మనకు తగినంత విధంగా బోండాలకు వచ్చేటట్లు తగినంత విధంగా కలుపుకోవాలి. ఇలా ఉంటలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం సోడా కూడా వేయాలి. తినే సోడా వేసి కొంచెం బాగా కలిపిన తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత 2 నిమిషాల పాటు పెనిని అలానే పెట్టేసుకొని దానిలో ఇలా కట్ చేసేటువంటి ఆలు మరి సన్నగా కట్ చేసుకోవాలి. మనకు బజ్జీలు బాగా ఉండాలి అంటే. ఒకవేళ లావుగా కట్ చేసినట్టయితే అవి మనకు నూనెలో కాలవు, కొంచెం పచ్చి వాసన వస్తాయి. కాబట్టి చాలా సన్నగా తరుక్కోవాలి. ఇలా స్టవ్ మీద ఆయిల్‌ని వేడి చేసుకొని అది వేడి అయిందా లేదా అని ఒకసారి ఇలా టెస్ట్ చేస్తాం. కొంచెం పిండి వేసి. సో, ఇక్కడ ఇంకా ఆయిల్ తగినంత వేడి అవ్వలేదు. సో, కొంచెం వెయిట్ చేయాలి. ఫస్ట్‌గా ఇలా మా ఇంట్లో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన కోసం మేము చిన్న చిన్నవిగా వేసాము. ఎందుకంటే పెద్దయి ఆయన తినలేడు కాబట్టి కొంచెం చిన్న చిన్నవిగా వేసి కాగినంత వరకు నూనె కాగిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాము. సో, ఇవి కొంచెం బాగా కాలినచో నూనె కాగిందని తర్వాత ఆలు బజ్జీ వేయడానికి రెడీగా చూసుకుంటాం. ఇప్పుడు ఇలా బాగా వేడి అయిన ఆయిల్‌లో ఇలా మనం ఆలు బజ్జీ ఇందులో ఇలా తీసుకొని సో, ఇందులో ఆయిల్‌లో వేస్తున్నాం. సో, ఆయిల్‌లో వేసిన వెంటనే మీరు చూసినట్లయితే అది బాగా పొంగుతుంది. సో, ఇలా 2, 3 ఒకేసారి అంటే అక్కడున్న స్పేస్‌ని బట్టి ఒక 4, 5 వేస్తాము. అవి బాగా వేడవుతూ పొంగుతూ ఉంటాయి. సో, ఇలా బాగా కొంచెం కాలిన తర్వాత దాన్ని తీస్తాం బయట. ఇలా బాగా కాలేంత వరకు మనం ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. సో, ఇలా బాగా కాల్చిన తర్వాత గరిటె సహాయంతో తీసుకొని ఇలా నేను ఒక పేపర్ని పెట్టి ఆయిల్ని మొత్తం పేపర్కి వెళ్ళేలా అటు ఒక పేపర్ని పెట్టి అలా బౌల్లో నేను వేస్తాను. సో, ఇలా వేడి వేడి ఆలు బజ్జీ రెడీ చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా ఉందో. చూస్తూనే నోరు ఊరిపోతుంది. మరి తింటూ ఎలా ఉంటుందో.